హోమ్ థియేటర్ సిస్టమ్స్ చాలా మంది పెట్టుకుంటున్నారు చూసారా. వాళ్ళ ఇంట్లో ఉండే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకైనా సరే చాలా డేంజర్. ఎందుకు చెప్పినా, హోమ్ థియేటర్ అంటే జనరల్గా ఏం కావాలి అని అంటే రెండు చెప్తారు అందరూ. ఒక పెద్ద టీవీ స్క్రీన్ కావాలి, లేదా ప్రొజెక్టర్ టీవీ కావాలి, అండ్ ఒక డాల్బీ డిజిటల్ బూఫర్తో పాటు ఉండే ఒక సౌండ్ సిస్టమ్ కావాలండి అని అంటారు. కానీ థియేటర్కి వెళ్ళి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటితో పాటు మూడో ఎలిమెంట్ కూడా ఉంటుంది, ప్యాడింగ్స్. అంటే మీరు చూడండి, అక్కడ గోడను ఎప్పుడైనా టచ్ చేసి చూడండి, ఇలాంటి గోడ ఉండదు అక్కడ. ఈ గోడ పైన సాఫ్ట్ గా ఒక కుషన్ లాంటిది ఉంటుంది, లేదంటే చిన్న చిన్న కన్నాలుగా ఉండే ఒక మెటీరియల్ ఉంటుంది. పాత థియేటర్స్ అనుకోండి, ఖస్ఖస్తో తయారు చేసిన ప్యానెల్స్ ఉండేవి. ఎందుకు? ఈ సౌండ్ వెళ్ళి ఊఫర్ నుంచి వచ్చింది, అది వెళ్ళి గోడకి టచ్ అయిన తర్వాత అది అబ్జార్బ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మీ ఇంట్లో అలాంటిది లేకపోవడం వల్ల ఏంటవుతుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ సౌండ్ అక్కడే తిరుగుతూ ఉంటుంది, హియరింగ్ పైన డిస్టర్బెన్స్ వస్తుంది. మంచి థియేటర్లో ఎప్పుడైనా మీరు చూడండి, కావాలంటే కింద ఒక థిక్ కార్పెట్ ఉంటుంది, అండ్ ఈవెన్ ఆ తలుపులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఒక థిక్ కర్టన్ ఉంటుంది. దేనికోసం ఇవంతాను? సౌండ్ అబ్జార్బ్ చేయడానికి. దీనివల్ల ఒకటి సౌండ్ క్వాలిటీ పాడైపోతుంది, ఓన్లీ మన ఒక రకమైన బాగా బాస్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. రెండోది, చెవులు డ్యామేజ్ అయిపోతాయి. సో ప్లీజ్, ఎవరైనా మీ ఇంట్లోని హోమ్ థియేటర్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలాంటి వాల్స్ పైన మీరు ఇలాంటి ప్యాడింగ్ పెట్టించుకోండి, లేదా అట్లీస్ట్ వాల్యూమ్ అయినా తక్కువ చేసి పెట్టుకోండి. బికాస్ థియేటర్ నెలకు ఒకసారి వెళ్తారేమో, ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నది అని చెప్పేసి ఎప్పుడెప్పుడు చూసినా అలాంటి ఎఫెక్ట్లో చూసినప్పుడు పిల్లలకి ఎస్పెషల్లీ చాలా ఎక్కువగా డ్యామేజ్ వస్తున్నది అని చెప్పి అబ్జర్వ్ చేశారు. ఐ హోప్ మీరు ఆ మిస్టేక్ చేయరు అని చెప్పి, మీకు దేని గురించి అయినా హియరింగ్ గురించి సంబంధించి ఏదైనా డౌట్ ఉంది అంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో, ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వింటూ ఉంటారు, హోమ్ థియేటర్ వాడుతూ ఉంటారు, మీకు డౌట్ ఉంది వాళ్ళకి కొంచెం హియరింగ్ తగ్గుతుంది అని వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అవకాశం ఉంటే వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.